సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డిని అలానే వైసీపీ నాయకులు సోషల్ మీడియా వాళ్ళు ఏదైతే సంఘటన తిరుపతిలో జరిగిందో చెలువలు వలవలుగా అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సంఘటనల్ని జరిగిన సంఘటన అయితే నేను తీవ్రంగా బాధపడుతున్నా. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ కూడా పునరావృతం కాకూడదు. తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇదొక చీకటి రోజు. ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు. పాపం భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు విశిష్టమైనటువంటి రోజు నాడు ఆ దేవదేవుని దర్శనం చేసుకోవాలనే ఆలోచించో వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలనే ఆత్రంతో వెళ్ళి ఈరోజు మరి స్టాంప్ ప్యాడ్ అంటే తొక్కిసలాటలో చనిపోవడం చాలా బాధాకరం, చాలా విచారకరం. ఆ భగవంతుడు ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వెంటనే ప్రభుత్వం స్పందించింది, ముఖ్యమంత్రి గారు స్పందించారు. వెంటనే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చనిపోయిన వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని, బాగా గాయపడిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, మిగిలిన వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళకి కూడా 1 లక్ష రూపాయలు, మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఉచిత వైద్యాన్ని అందించి వాళ్ళందరికీ కూడా ఇంకా కాస్త స్వల్ప అస్వస్థతో ఉన్న వాళ్ళందరికీ కూడా దైవ దర్శనాన్ని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనాన్ని కల్పించి ఈరోజు ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేశారు. అయితే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో అనేక దగ్గరలో అనేక సంఘటనలు జరిగాయి. కచ్చలూరు దగ్గర పడవ ప్రమాదం జరిగి చనిపోయారు, చాలామంది చనిపోయారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకు వెళ్ళాలి. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పరామర్శకు వెళ్ళి ఆ కుటుంబాలను ఓదార్చి, క్షతగాత్రులను ఓదార్చి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపైన చర్యలు తీసుకొని ఇద్దరిని సస్పెండ్ చేశారు, 3 బదిలీ చేశారు, అనేక చర్యలు తీసుకున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా విచారణ చేయాలని ఆర్డర్ చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా. స్టాంప్ ప్యాడ్ అనేటటువంటిది ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక తిరుపతి వెంకట స్వామి సన్నిధిలోనే జరగల. ప్రపంచంలో అనేక సందర్భాల్లో జరిగాయి. మక్కా మసీదులో జరిగాయి, అలానే క్రిస్టియన్ ఉన్నటువంటి అక్కడ జరిగాయి. భారతదేశంలో అనేక కుంభమేళాలు జరిగినప్పుడు జరిగాయి. సినిమా టికెట్ల కోసం జరిగాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం రెగ్యులర్గా. దీనిని ఏమంటారు? ప్రమాదం అంటారు. ఇదేదో తుఫాన్ వచ్చి నష్టం జరగల. తుఫాన్ అయితే 4 రోజుల ముందు ఇండికేషన్స్ ఉంటాయి. ప్రభుత్వం అజాగ్రత్త వహిస్తే తుఫాను వల్ల కొంతమంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది నిర్లక్ష్యం అంటే, ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే అది. ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి సంఘటన ఏదంటే అది. అంతేగాని ప్రమాదాలని ఇది జరిగింది ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగేది, అనుకోని సంఘటన జరిగిందే ప్రమాదాలను కూడా ఈరోజు రాజకీయం చేయాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, ఏదో బురజలను ఎంత నీచానికి దిగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ముందుగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి కవర్లలో డబ్బులు ఇచ్చి, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పి వాళ్ళ చేతికి కొంత డబ్బులు ఇచ్చి మాట్లాడించారు. అంటే ఎంత దిగజారుడు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎంత దిగజారుడు పార్టీ, ఎంత దరిద్రగొట్టు పార్టీ అనేది ఈ సంఘటన ద్వారా రుజువు అవుతాం. బాధితులు ఎవరైనా సరే తన బాధను చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే బాధ ఏం తీరదు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన బాధలు తీరుతాయి. జగన్మోహన్ రెడ్డికి బాధలు చెప్పుకోవాలన్న ఆలోచనలు ప్రజలకే లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని బాధ పెట్టినవాడు కాబట్టి, ఒక కర్కశమైనటువంటి కర్కోటకుడుగా గడిచిన 5 సంవత్సరాలు
పరిపాలన అందించాడు కాబట్టి ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, కర్కశంగా కర్కోటంగా పరిపాలన అందించినటువంటి వ్యక్తి, ఎన్నో కుటుంబాలని ఎన్నో వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దగ్గర ఎవరు చెప్పుకుంటారు వాళ్ళ బాధలు? కసాయివాడి దగ్గరికి వెళ్ళి గొర్రె తన బాధను చెప్పుకుంటుందా? అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎవడైనా బాధలు చెప్పుకుంటాడా ఈ రాష్ట్రంలో? దానికి కూడా డబ్బులు ఇచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని చెప్పే నీచ స్థాయికి దిగజారినటువంటి ఈ వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సమాజంలో ఉండడానికి అసలు అర్హులా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆ ఒక్క స్థానం కూడా పులివెందుల ప్రజలు ఎందుకు అతన్ని గెలిపించారనేది ఈరోజు వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఎంత దరిద్రగొట్ట ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అసలు శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడనంటే మాకే అసహ్యం వేస్తాం. అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి బోర్డుకి సమన్వయం లేదు, కొంత సమన్వయ లోపం ఉంది, దాన్ని అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటారు. మా ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి జరిగిన సంఘటనకి క్షమాపణ కోరారు. ఈరోజు ఆయన వెంటనే బోర్డు వాళ్ళని కూడా క్షమాపణ కోరమన్నారు, వెంటనే క్షమాపణ కోరారు. ఈరోజు జరిగిన సంఘటనని మానవీయ కోణంలో, మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మానవత్వం, జగన్మోహన్ రెడ్డి రక్తంలో డిఎన్ఏలో ఎక్కడైనా మానవత్వం ఉందా? మానవత్వం ఉన్నాడైతే చెల్లి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవడైనా సోషల్ మీడియాలో రాయిస్తాడా? తల్లి మీద ఎవడైనా రాయిస్తాడా? అంటే మానవత్వం మచ్చుకైనా లేనటువంటి అంటే క్రూర మృగాలకు ఉండే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవి నిరూపితమయ్యాయి. కాబట్టి ఎప్పటికైనా వైసీపీ పార్టీ, సోషల్ మీడియా వాళ్ళకి మీ రాజకీయ ఏదైతే రాజకీయంగా మేము లబ్ధి పొందాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈరోజు రోజా ఉన్నారు. తిరుపతి వెంకన్న స్వామి దర్శనాలను కూడా బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్నటువంటి రోజా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుంది. రోజా ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేత కాదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అర్హుడు కాదు అని మాట్లాడుతూ నిజమే. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి టిక్కెట్లని దొంగధనంగా బ్లాక్లో అమ్ముకొని 100 కోట్లు సంపాదించినటువంటి రోజాని ఎంతవరకు ఆమె పైన ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, కేసు పెట్టకుండా, ఎంక్వైరీ చేయించకుండా, విచారణ చేయించకుండా ఆమె తిరుపతి వెంకన్న స్వామి టిక్కెట్లు బ్లాక్లో అమ్మి సంపాదించిన డబ్బులను మళ్ళీ తిరుపతి వెంకన్న స్వామికి చేర్పించకపోవడం మరి చంద్రబాబు నాయుడు గారికి చేతకాంతనం. ఎందుకంటే అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి చేతకాంతనంగానే కనిపిస్తుంది. మరి రోజా గారు, రోజా లాంటి వ్యక్తి, బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి, బ్లాక్ టిక్కెట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీనో లేకపోతే కూటమి ప్రభుత్వాన్నో పవన్ కళ్యాణ్ గారినో విమర్శించడం హాస్యాస్పదం. మేము అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా నేనైతే డిమాండ్ చేస్తున్నా, రోజా గారే కాదు, ఆ 5 సంవత్సరాల్లో ఎవరెవరైతే టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్నప్పుడు ఎవరైతే బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకోవడం, తిరుపతి ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరిపైన విచారణ జరగాలి. విచారణ చేసి సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఎందుకంటే ఒక ప్రాణం చాలా గొప్పది, అన్నిటికన్నా మిన్న ప్రాణం. ఒక ప్రాణం నిలబెట్టడం చాలా కష్టం, ఒక ప్రాణం తీయడం చాలా ఈజీ. అటువంటిది ఈరోజు అధికారుల అలసత్వం వలన, అధికారుల నిర్లక్ష్యం వలన, బాధ్యత రాహిత్యం వలన ఈరోజు 6 ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. కాబట్టి మరి దీన్ని నేను ఈ సంఘటన అయితే తీవ్రంగా ఖండిస్తున్నా, ఈ సంఘటన అయితే చాలా విచారం వ్యక్తం చేస్తున్నా. ది సేమ్ టైం మరి వాటన్నిటి మీద కూడా మరి ప్రభుత్వం ఇంకా అధికారుల ప్రవర్తన మార్పు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేనైతే సూచన చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.